విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో యలమంచిలి నియోజకవర్గంలో శ్రీరామరక్ష రథయాత్ర వైభవోపేతంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఉమ్మలాడలో రథయాత్ర ప్రారంభమయ్యి 4 మండలాల్లోని అన్ని గ్రామాలను కలుపుకుంటూ యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయోధ్య శిల్ప కళాకారులు రూపొందించిన రథం యలమంచిలి చేరిందని నిర్వహణ కమిటీ ప్రతినిధులు నరేంద్ర జోషి, బడే రవి, కలదిండి శివాజీ బహదూర్, దాట్ల వర్మ, బోరవల్లి ప్రమోద్ కుమార్ తెలియజేశారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 3 రోజుల చొప్పున యలమంచిలి గ్రామీణ మండలం మున్సిపాలిటీ పరిధిలో 5 రోజుల పాటు రథయాత్ర కొనసాగేలా షెడ్యూల్ చేసినట్టు తెలిపారు. శ్రీరామ రక్ష రథయాత్రలో పాల్గొనే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలియజేశారు. అలాగే రథయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో ఉత్సవాలలో జరుగుతున్న కార్యక్రమాలకు భిన్నంగా సాంప్రదాయ కళలను, కళాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. కోలాటం, హరిభజనలు, చిటికెలు, సాముగరడెలు, తప్పెటగుళ్ళు వంటి సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ రథయాత్రలో భాగస్వాములు కావడం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అవకాశమని నిర్వాహకులు తెలిపారు. లోకరక్షకుడైన శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలనే గొప్ప సంకల్పంతో చేపట్టిన ఈ శ్రీరామ రక్ష రథయాత్రలో ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.